చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుని మాటతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడుతున్నాను. నీతిమంతుడా, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నువ్వు నిరాశపడిపోవాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో నీ బట్టి నీ జీవితాన్ని మార్చడు. నీ బట్టి నీ జీవితాన్ని ముందు తీసుకెళ్ళబోట్లేదు, కానీ ఆయన ఇచ్చిన విశ్వాసం మూలమైన నీతి బట్టి నీ జీవితాన్ని ముందు తీసుకెళ్ళబోతున్నాడు. ఇది అనుకుంటున్నావేమో, నా జీవితంలో నేను నిలబడుతున్నాను, కొన్నిసార్లు పడిపోతున్నాను, నా జీవితం అంత నిలకడగలేనే, అంత అనుకున్నట్లుగా అంత ప్రభావితమైన జీవితం నాకు లేదే. ఏది అన్నా నీ బట్టి లేదన్న విషయం ముందు గమనించు. నీ మనసులోంచి ఒక ఆలోచన బయటికి తీసేసే, నా కెరీర్ మీద ఆధారపడి నా జీవితం ఉంది అన్న విషయం నీ మనసులో నుంచి తొలగించేసే. నువ్వు దేవుని పూర్తిగా నమ్ము. నువ్వు ఆయన మీద విశ్వాసం అని చెప్పు. అయ్యా, నన్ను ముందుకు నడిపించబోతున్నావు. నేను ఆగిపోయినా ప్రతి చోట నన్ను ముందుకు నడిపిస్తావు. కారణం నీ కృప బట్టి నడిపిస్తావు. ఈ ఉదయాన్న నువ్వు చేయబోతున్న పని ఏమవుతుందో అది సక్సెస్ అవ్వబోతుంది. అది గొప్పగా వెళ్ళబోతుంది, ముందుగా ఊహించినట్లుగా వెళ్ళబోతుంది. ఎవరు ఆపలేరు దాన్ని. కారణం నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. బైబిల్ చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఈ విధంగా చెప్తుంది, మీరు కృపను సత్యంగా నమ్మిన నాటి నుండి మీరు ఫలించారని. చూడండి, ఫలించడానికి ఆత్మ ఫలాలకు కృపను సత్యంగా నమ్మాలని అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఫలించడానికి ఆత్మ ఫలాలకు కృపే కారణం అని చెప్పి ఈ ఉదయం మనకు అర్థం కావాలి. ఒకవేళ ఈ ఉదయం నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో ఇంతవరకు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎవరిని చూసినా నాపై నేరమే మోపుతున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను తక్కువగానే ఆలోచించి మాట్లాడుతున్నారు. ఈ లోకం మైనస్ మాట్లాడుతుంది, ఈ లోకం నెగిటివ్నే కోరుతుంది, ఈ లోకం చెడు జరిగితే ఒక పెద్ద న్యూస్గా చేయాలని కోరుతుంది. అలాంటి లోకంలో నువ్వు అర్థం చేసుకోవాలి. అలాంటి లోకంలో ఉన్నావు కనుక ఈ లోకం అదే కోరుతుందని నీవు అర్థం చేసుకొని దాంట్లో ఎలా నువ్వు నిలబడాలో గుర్తుపెట్టుకో. అది పరలోక రాజ్యం ఏం కోరుతుందంటే నీ మంచి కోరుతుంది. పరలోక రాజ్యం నీకు గొప్ప కార్యాలు జరగాలని కోరుతుంది కనుక నీ మనసు దానిపై నిలపడానికి ఇష్టపడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, కృపను నమ్మితే అయ్యా నాకు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నా బట్టి కాదు, నీ కుమారుడైన యేసు ప్రభు బట్టి నాకు జరగబోతున్నాయి. అవును, సత్యం ఏదనుంటే నీ బట్టి కాదు. చూడండి, నీ బట్టి కాదు, కానీ నీ ఒకవేళ ఒక అప్పు కట్టలేకపోతున్న సమయంలో, నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీ స్నేహితుడి దగ్గర కాస్త కోస డబ్బులు ఉండడం వల్ల నీ అప్పును కడదామని చూస్తున్నాడు, నీ అప్పును తాను క్లియర్ చేద్దామని చూస్తున్నాడు. అప్పుడు ఏం చెప్తాను చెప్పండి, నేను క్లియర్ చేయలేదు కానీ తన బట్టి నేను క్లియర్ చేయగలిగాను. అవును కదండి. ఇప్పుడు మనం కట్టాలి, మనం కట్టలేనప్పుడు మన స్నేహితుడు కట్టడం మనం ఏం చెప్తాం చెప్పండి, ఆయన నాకు సహాయం చేశాడండి, తన బట్టి నేను క్లియర్ చేయగలిగానండి. అలా కృప బట్టి అన్నప్పుడు మన బట్టి కాదు, యేసు ప్రభు బట్టి నువ్వు కార్యాలు చూడబోతున్నావు. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు అనుకున్న ఎగ్జామ్ నువ్వు కొట్టబోతున్నావు, నువ్వు అనుకున్న ఉద్యోగం కొట్టబోతున్నావు. దేవుని కార్యాలు గొప్పగా జరిగించబోతున్నాడు. చూడండి, కృపలో అదరి ఉండదు, భయం ఉండదు, భయపడిపోవడం ఉండదు. అది జరిగినా జరగకపోయినా అయ్యా నువ్వు ది బెస్ట్ నాకు ఇవ్వబోతున్నా నమ్ముతాడు. కృప నమ్ముతున్న వ్యక్తి ఏదైనా గొప్ప కార్యాలు నీకు దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు ఆగిపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు ముందుకు వెళ్ళమని ఆజ్ఞాపించుచున్నాడు. నీ గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. కళ్ళు మూసుకుంటే ఉదయాన దేవుని మాట విను. నువ్వు కృప మీద ఆధారపడు, క్రియల మీద ఆధారపడక. కళ్ళు మూసుకోను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు కృప మీద ఆధారపడి ఘనమైన నీ కార్యములు ఈ లోకంలో చెప్పినట్లుగా, ఘనమైన కార్యాలు వారు అనుభవించినట్లుగా నీ కృపను వారి పట్ల ప్రకటించుచున్నాను. అయ్యా, కృప బట్టి అయ్యా నీవు ఫలించి అభివృద్ధి పొందుతావని నీ లేఖనాలు బట్టి, నీ లేఖనాలు వారి జీవితం నెరవేర్చమని అడుగుతూ, నీ కార్యమును సఫలపరచమని అడుగుతూ, యేసు నామమున నీ కృపతో వారు నడిపించమని కోరుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం మన దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, కృప బట్టి నీ జీవితంలో కార్యం జరగబోతున్నాయి. నిరాశపడిపోక, కృంగిపోక అద్భుతమైన కార్యాలను చూడబోతున్నావు. God bless you. See you tomorrow.